బ్రహ్మోత్సవం అయితే ఉంది మనకి. అండి వెంటనే తెచ్చిచ్చారు. పురం చూసారా స్వామి వారి దేవాలయం. మన దర్శనం అయితే జస్ట్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. తిరుపతి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయాలన్నమాట. చాలా బాగుంటుంది పద్మావతి అమ్మవారి టెంపుల్. మంగాపురం అని కూడా అంటారు, అలివేలు మంగమ్మ అని కూడా అంటారు అనమాట. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి తిరుపతిలో ఉంటుంది. తిరుమల అంటే కొండపైన దాన్ని తిరుమల అంటారు, కొండ కిందని తిరుపతి అంటారు. తిరుపతిలో తిరుంచునూరు అనే ఒక ఊర్లో, అంటే ఈ మంగాపురం అని కూడా అంటారు, ఈ ఏరియాలో మనకి పద్మావతి టెంపుల్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ నిన్న బుక్ చేసుకున్నా ఈ రోజు కోసం. ఎలా బుక్ చేసుకున్నాను ఆ డీటెయిల్స్ అంతా చూద్దాం. అండ్ పద్మావతి టెంపుల్ అయ్యాక గోవిందరాజ్ టెంపుల్కి కూడా వెళ్దాం. అదనమాట. ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం. టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. 5-6 కిలోమీటర్స్ ఉంది నా హోటల్ నుంచి. రూమ్ నుంచి అయితే ఇప్పుడే బయట వచ్చాను. మనకి టిఫిన్ ఇంక్లూడెడే కానీ ఇంకా టైం అయితే అవుతుంది, అందుకే ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నా. కింద అడుగుదాం. మనకి టికెట్ ప్రింట్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. అయితే ప్రింట్ తీసుకున్నాను మన కింద రిసెప్షన్లోనే, మన హోటల్లో. ర్యాపిడో అయితే బుక్ చేశాను. ఎవరో క్యాప్టెన్ యాక్సెప్ట్ చేశారు, వస్తున్నట్టున్నారు. మనకి ఇక్కడ నుంచి ఒక 10-20 మినిట్స్ జర్నీ అయితే పడుతుంది. 5 కిలోమీటర్స్ వస్తుంది నా హోటల్ నుంచి. అంటే శ్రీనివాసం నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట పద్మావతి అమ్మవారి టెంపుల్ అని. వచ్చాక కొనసాగిద్దాం మన యాత్ర. బేసిక్గా మనకి 8 o'clock ఇచ్చారు, ఆల్రెడీ 8 అయిపోతుంది. 8 అయిపోయింది. అంటే కొంచెం నైట్ ఎస్ఎస్డి టోకెన్స్ కోసం వెళ్ళాను కదా, దానివల్ల కొంచెం డిలే అయిపోయింది అనమాట. ఏం చేస్తాం, గేట్ నెంబర్ 3 దగ్గర రిపోర్ట్ చేయాలంట. డిలే చెప్దాం. వచ్చేసారా? రైట్, మనకి అప్రాక్సిమేట్లీ ఒక 15 మినిట్స్ పట్టచ్చు. అయితే 10 మినిట్స్. గేట్ నెంబర్ 4, గేట్ నెంబర్ 3. ఇక్కడికైతే వచ్చేసాం పద్మావతి అమ్మవారి దగ్గరికి. గేట్ నెంబర్ 3 ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం. ఇదే గేట్ నెంబర్ 3. గేట్ నెంబర్ 3 షూస్ మొబైల్ ఎక్కడ పెట్టాలో చూద్దాం. గేట్ నెంబర్ 3 ఆ సైడ్ ఇందా చూపించాను కదా, అది గేట్ నెంబర్ 4. నా టికెట్లో గేట్ నెంబర్ 3 అని ఇచ్చారు. ఫోన్ అయితే డిపాజిట్ చేసేసి ఇంకా దర్శనంకి వెళ్ళిపోదాం. మన దర్శనం అయితే జస్ట్ 10 మినిట్స్లో అయిపోయింది. 200 రూపీస్ దర్శనం. మన 200 రూపీస్ దర్శనం చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. అండ్ మీకు కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఏం టికెట్స్ ఉన్నాయి, ఎంట్రీ టికెట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా మీరు ఒకవేళ ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వస్తే గేట్ నెంబర్ 3 దగ్గర మీకు చెప్పల్స్, లగేజ్, ఫోన్ కౌంటర్ అయితే ఉంటాయి. అంతా ఫ్రీ, మనీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిపాజిట్ చేసి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ అక్కడే తీసుకోవచ్చు, ఇంకెక్కడ ఉండవు అనమాట. గేట్ నెంబర్ 3 దగ్గరే ఉంటాయి. అండ్ ఇంకో పాయింట్ చూసుకుంటే మీకు 3 టైప్ ఆఫ్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ ఎంట్రీ దర్శన్, అది నార్మల్ డేస్ 1 hour పడుతుంది అనమాట. 8 గంటల తర్వాత 9 తర్వాత వస్తే దాదాపు 2 గంటలు కూడా పడుతుంది. ఒకవేళ అదే మీరు 50 రూపీస్ దర్శనంకి వెళ్తే అందులో సగం టైం వేసుకోండి. 200 రూపీస్ దర్శనం బిఫోర్ 9 o'clock మీరు కానీ వస్తే మీకు జస్ట్ 5-10 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. చాలా ఫ్రీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు అయింది కదా, బేసిక్గా 1 hour పడుతుందేమో అనుకున్నా, 10 మినిట్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇంకా అలా టెంపుల్ ఫ్రంట్ సైడ్ అదంతా చూద్దాం. అండ్ ఇక్కడ మనకి పాండ్ లాగా ఉంటుంది, అది కూడా చూద్దాం కదా. టిఫిన్ చేద్దాం. ఈ గేట్ నెంబర్ 3 నుంచి 2కి వచ్చే దారిలో చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ పైన కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఇప్పుడే ఇదే ఎగ్జిట్ అనమాట. ఫ్రీ 50-200 అందరికీ ఇదే ఎగ్జిట్. ఇలా ఎగ్జిట్ అవుతారనమాట. ఇలా ఎగ్జిట్ అయ్యి వస్తే మీకు ఇక్కడే లడ్డు కౌంటర్ ఉంటుంది. వేటు లడ్డు కౌంటర్. లాస్ట్లో వచ్చి కొందాం లడ్డు. దర్శనాలు అయ్యాక ఇలా వస్తారు. ఇది గేట్ నెంబర్ 2. అలా వెళ్తే గేట్ నెంబర్ 3 వస్తుంది రైట్ సైడ్ టర్న్ అయితే.
ఇటు సైడ్ పద్మ పుష్కరిణికి వెళ్ళడానికి రూట్ ఉంటుంది. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. పసుపు కుంకాలు ఎక్కువ సేల్ అవుతుంటే లక్ష్మీ అమ్మవారు కదా. ఎక్కువ కుంకుమ ఇవన్నీ ఎక్కువ సేల్ చేస్తున్నారు ఇక్కడ. కుంకుమ భరిణలు ఇవన్నీ అంటే బేసిక్గా టెంపుల్ దగ్గర ఉన్నవన్నీ ఉన్నాయి. బేసిక్గా ఇది మన పుష్కరిణి, పద్మ పుష్కరిణి అంటారు. బ్రహ్మోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవం వల్ల ఇదంతా క్లీనింగ్లో అయితే ఉందన్నమాట. ఓహో సారీ, లోపలికి అయితే బేసిక్గా ఎంట్రీ ఉంటుందంట. క్లీనింగ్ చేస్తున్నారని చెప్పాను కదా, బ్రహ్మోత్సవం కోసం అని క్లీనింగ్ చేస్తున్నారు. ఇంకో 10 days తర్వాత మళ్ళీ ఫిల్ చేస్తారంట. వాటర్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ అయితే డ్రై చేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు. ఎంట్రీ అయితే లేదని చెప్పారు లోపలికి. బేసిక్గా మీకైతే నార్మల్గా ఉంటుంది, కాలు తడుపుకొని అలా దండం పెట్టుకొని రావచ్చు పద్మ పుష్కరిణిలో. అదనమాట పుష్కరిణి. పద్మ పుష్కరిణి ఉన్నప్పుడు ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ స్నానం చేసి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మేల్ ఫీమేల్ ఇద్దరికి ఇచ్చారు. అమ్మవారు పద్మ సరోవరంలో కమల పువ్వులో అవతరించారు అనేది మనకి పురాణాల్లో అయితే ఉందన్నమాట. అందుకే పద్మావతి అమ్మవారు అని వచ్చింది నేము. పద్మావతి అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి. మనకి వెంకటేశ్వర స్వామి, అది చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. మీరు యూట్యూబ్లో చూసి చెప్పండి, మనకి ఐడియా ఉంది కానీ చెప్తే మీకు చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది హిస్టరీ అంతా చెప్తే. ఇంకా అలా ముందుకు వెళ్ళి షాప్స్ చూస్తూ అండ్ లడ్డూస్ కౌంటర్ అదంతా చూద్దాం పదండి. వాటర్ ఉంటే బాగుండేది, మరి లేదేం చేయలేం. అలాగే బ్రహ్మోత్సవం డేట్ ఏదైనా ఇంతకుముందు తప్పు చెప్పుంటే సారీ, మనకి అడిగాను అక్కడ. బ్రహ్మోత్సవం మనకి November 26th అయితే ఇక్కడ జరుగుతుందంట. బ్రహ్మోత్సవం టైంలో అయితే చాలామంది జనాలు ఉంటారు, లక్షల్లో అయితే వస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం టైంలో రావాలంటే కొంచెం జాగ్రత్త. బ్రహ్మోత్సవం టైంలో మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. టెంపుల్ బేసిక్గా చాలా ఆర్కిటెక్చర్ అండ్ విజయనగర ఆర్కిటెక్చర్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. టెంపుల్ నిర్మాణంలో అయితే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం. అండ్ చాలా క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్గా ఉంది. తిరుపతి అంటే ఆ మాత్రం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది బేసిక్గా టెంపుల్స్ చుట్టూ. అండ్ ఎంట్రీ టికెట్స్ మీరు నార్మల్ టైంలో అయితే 50 rupees తీసుకోవచ్చు, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 200 అయితే ఫ్రీగా అయిపోతుంది దర్శనం. క్రౌడ్ ఉన్నప్పుడు 200 నేను రికమెండ్ చేస్తాను. ఆన్లైన్లో ముందు రోజు మీకు అవైలబుల్ ఉంటాయి. బ్రహ్మోత్సవం టైంలో అయితే పెద్దగా దొరకవు, మీకు ముందుగానే బుక్ చేసుకోండి. కదా ఎగ్జిట్ నుంచి వచ్చాక ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంది, వెళ్ళి లడ్డూస్ చూద్దాం. ఓన్లీ లడ్డు ప్రసాదం మాత్రమే అవైలబుల్ ఉంది. ఒక లడ్డు ధర 25 rupees అంట. లడ్డు అయితే తీసుకున్నాను. ఒక లడ్డు 25 rupees అంట. 2 లడ్డు తీసుకున్నాను, 50 rupees అయింది 2 లడ్డు అయితే. ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే తిరుపతిలో తీసుకుంటాను లడ్డూస్ అయితే, అందుకని తక్కువ తీసుకున్నా. బ్యాగ్ 10 rupees. లడ్డు 2 ఉన్నాయి కానీ బ్యాగ్ పెద్దది అయిపోయింది. బేసిక్గా కవర్ ఏం పెట్టేసి ఇవ్వట్లేదు. మనం తిరుపతిలో కానీ ఇంకెక్కడైనా, అంటే తిరుపతిలో కాదు వేరే వేరే కాణిపాకంలో కానీ దానికి కవర్లో ఉంటుంది. బేసిక్గా దీనికి ఏం కవర్ లేదు, ప్లెయిన్గా ఇచ్చేస్తున్నారు. మీరే కవర్ తీసుకోవాలి లేదా కవర్ తెచ్చుకోండి వచ్చినప్పుడు. క్లాక్ వచ్చినప్పుడు క్రౌడే లేరు. ఇప్పుడు చూసుకుంటే మీకు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో చూసారా, ఒకసారి పెరిగిపోయారు. 300 దర్శనం లైన్లో నేను ఇంకొక ఇద్దరు ఉండేవాళ్ళం, సారీ 200 దర్శనం. ఇప్పుడు చూసారు ఎంతమంది వచ్చారో. క్రౌడ్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా మనం షూ తీసుకొని ఇక్కడ పెట్టాం కదా మన ఫోను, ఇలా వస్తే ఇక్కడ షూ ఉంటుంది, ఫ్రీయే, ఏం సేఫ్టీ అలా ఏమి ఉండదు. జస్ట్ పెట్టేసి వచ్చి తీసుకోవడం. మన షూ ఎక్కడ ఉంది, నేను తీసుకొని వెళ్ళిపోదాం. 1 minute బయటికి వెళ్ళడానికి ఖాళీ లేకుండా పోయింది. ఇంకా టిఫిన్ చేసేసి గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి చెక్అవుట్ అయితే ఉంది కదా, మనకి టెంపుల్ చెక్అవుట్ ఉంది. ఇంకా టిఫిన్ చేసేసి అయితే మనం గోవిందరాజు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. షాప్ ఉంది, టిఫిన్స్ తీసుకున్నాం. దోశ గారే చెప్పాను, వెయిట్ చేద్దాం. ఇది మనకి గేట్ నెంబర్ 2 నుంచి బయటకు వచ్చిన వెంటనే ఉంది. ఇది గేట్ నెంబర్ 2. ఇలా వచ్చిన వెంటనే హోటల్ ఉంది.
చూద్దాం, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. అండి వెంటనే తెచ్చిచ్చారు. దోశ గారి అయితే చెప్పాను. బేసిక్గా నేను ఆనియన్స్ తిన్ను. ఇప్పుడు కార్తీకం జరుగుతుంది కాబట్టి ఎక్కడ గారెలో ఆనియన్స్ వేయట్లేదు. హ్యాపీగా గారె తింటున్నాను నేనైతే. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సాంబార్ చట్నీ, ఇది టమాటా చట్నీ అనుకుంటా ఇచ్చారు. దోశ బాగుంది. బాగుంది, మీరు హ్యాపీగా వచ్చి తినొచ్చు. టిఫిన్ అయితే చాలా బాగుంది, అంటే బాగుంది, తినడానికి అయితే చాలా బాగుంది. టిఫిన్ అయితే బాగుంది. వడ దోశ రెండు బాగున్నాయి. దోశ అనకూడదు, అది మినపట్టు చిన్నది, కాకపోతే అది 50 రూపీస్ అంట. 2 వడ 30 రూపాయలు అంట. రేటు పక్కన పెడితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. తినొచ్చు మీరు హ్యాపీగా. మరి ఇంకా బయటకు వచ్చాక కొన్నిసార్లు కొన్ని దగ్గరలో రేట్లు ఉంటాయి. మరి నార్మల్గానైనా మన దోశ కూడా 45, 50 అనేది కామన్ ప్రైస్, పెద్ద ఎక్కువేం కాదు. ఇంకా మీరు కాంప్లెక్స్ దగ్గర ఉండి పద్మావతి అమ్మవారి దగ్గరికి రావాలి అనుకుంటే మీకు తిరుచునూరు బస్సెస్ అయితే ఉంటాయి. అది పద్మావతి టెంపుల్ పక్కలెళ్ళే వెళ్తాయి. తిరుచునూరులోనే ఉంటుంది పద్మావతి టెంపుల్. మీరు ఆ బస్సు ఎక్కైతే వచ్చేయచ్చు. లేదు ఆటోస్, ర్యాపిడో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీరు దేని నచ్చితే అది పిక్ చేసుకొని రావచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ర్యాపిడో అయితే బుక్ చేసాం. గోవిందరాజ సత్రంకి నెక్స్ట్ వెళ్తున్నాం. మళ్ళీ ఇంకా రాలేదు, 2 మినిట్స్ అని చూపిస్తుంది. గోవిందరాజ సత్రం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్. బేసిక్గా మనం తిరుపతి వచ్చామంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ కంప్లీట్ చేయకపోతే తిరుపతి టూర్ కంప్లీట్ అవ్వదు అని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా గోవిందరాజ టెంపుల్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే మనం వచ్చేసాం. మన ఫ్రంటే ఉంది గోపురం. ఇంకా బ్యాక్ కెమెరాకి అయితే షిఫ్ట్ అయిపోండి. గోపురం చూసారా ఏ సైజులో ఉందో, బా చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. వెనకాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. గోవిందరాజస్వామి దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చూద్దాం. లాస్ట్ టైం వచ్చాను నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. గోవిందరాజస్వామి టెంపుల్కి ఇంతకు ముందు వచ్చాను, లాస్ట్ టైం అయితే రాలేదన్నమాట. చాలా బాగుంది గోపురం మాత్రం. హైట్ చూసారా ఏ లెవెల్లో ఉందో, మీకు చూపిస్తాను ఆగండి. నా ఫేస్ ఎంతసేపు చూస్తారు, బ్యాక్ కెమెరాకి వచ్చండి. గోవిందరాజస్వామి టెంపుల్ మనకి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. 200-300 మీటర్స్లోనే ఉంటుంది. బై వాక్ మీరు వచ్చేయచ్చు. ఆటోస్ అయితే ఇక్కడికి దగ్గరలో ఎలా ఉండవు, మార్కెట్స్ ఉంటాయి. హ్యాపీగా రైల్వే స్టేషన్ దగ్గరలో మీరు ఎక్కడైనా విష్ణు నివాసం ఇక్కడ ఎక్కడైనా ఉంటే హ్యాపీగా నడుచుకొని అయితే గోవిందరాజ టెంపుల్కి అయితే వచ్చేయచ్చు. గోవిందరాజస్వామి టెంపుల్కి చాలా దగ్గర. బస్ స్టాండ్ అయితే ఇంకా ఆటో తీసుకోండి. బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది గోవిందరాజస్వామి టెంపుల్ అయితే. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఎంతసేపు దర్శనం టైమింగ్స్ ఏముంటుంది, ఎంట్రీ టికెట్స్ ఏమున్నాయి అవన్నీ తెలుసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను. అంటే ఎంట్రీ టికెట్స్ ఏమైనా ఉన్నాయా, ఎంతసేపు పడుతుంది దర్శనానికి, అదంతా. ఇక్కడ ఈ టెంపుల్లో కూడా బ్రహ్మోత్సవం చాలా బాగా చేసుకుంటారు. బ్రహ్మోత్సవం అనేది చాలా పెద్ద పండుగగా చేసుకుంటారు అనమాట. అప్పట్లో చాలామంది, ఆ టైంలో చాలామంది జనాలు అయితే వస్తారు. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వస్తే ఇక్కడ శీఘ్ర దర్శనం టోకెన్స్ అయితే ఉన్నాయి, తీసుకుందాం. ఒక టికెట్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి మీరు చూడవచ్చు. ఆర్జిత సేవలు కొన్ని ఉన్నాయి. బేసికలీ మీరు చూసుకుంటే వెనకాల చెప్పాను కదా 20 రూపీస్ శీఘ్ర దర్శనం అయితే తీసుకున్నాను. ఇంకో టికెట్ ఉంటుంది 500 రూపీస్, ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు అయితే వెళ్ళొచ్చు ఆ దర్శనం టికెట్స్తో. అదైతే 15 మినిట్స్ పడుతుందంట, ఇదైతే 40 మినిట్స్ పడుతుందంట దర్శనం అవ్వడానికి. అండ్ ఇవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అర్జిత సేవ ఇందాక మీకు చూపించాను కదా, ఆ టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఫోన్ అయితే ఇచ్చేద్దాం, దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దాం వ్లాగ్ అయితే. ఫ్రీ సెల్ ఫోన్స్ డిపాజిట్ కౌంటర్ నెంబర్ 1 అంట. ఇంకా 2-3 కౌంటర్స్ ఉంటాయి అనుకుంటా ఐ థింక్. కంప్లీట్ అయిపోయింది. దర్శనానికి అయితే మాకు 40 మినిట్స్ పట్టింది. ఫోన్ తీసుకోవడానికి 20 మినిట్స్ పట్టింది. అంత లైన్ అయిపోయింది. ఫోన్ దగ్గర అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉన్నారు. ఈ లైన్ అంతా ఫోన్ కౌంటర్కే చూసారుగా, ఫోన్స్ రిసీవ్ చేసుకోవడానికి.
అంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. 20 రూపీస్ శీఘ్ర దర్శనానికి ఫ్రీ దర్శనానికి డిఫరెన్స్ ఏంటంటే బేసిక్గా ఒక 2 లైన్స్ అంటే ఒక 20 మినిట్స్ డిఫరెన్స్ వస్తుంది అంతే. 40 మినిట్స్ అది 1 అవర్ పడుతుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకోటి లోపల మనం దర్శించుకునేది గోవిందరాజస్వామి వారిని అండ్ అదేవిధంగా పార్థసారథి స్వామి వారిని. పార్థసారథి అంటే ఏం కాదు, పార్థ అంటే అర్జునుడి సారథి కృష్ణుడు. శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణుడిని దర్శించుకుంటాం. అదేవిధంగా అలివేరు మంగమ్మని కూడా దర్శించుకుంటాం. అదేవిధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం అవుతుంది. ఈ 4 దేవుల్ని దర్శించుకొని బయటకు వచ్చేసరికి అయితే మేము కొంచెం ఎర్లీగా వచ్చాను కాబట్టి 40 మినిట్స్ పట్టింది. లేదంటే 2 అవర్స్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి మీరు మధ్యాహ్నం పూట వస్తే. లేదు మీరు వేగంగా వస్తే చాలా తక్కువ టైం పడుతుంది. మీరు 8 లోపు వస్తే మాత్రం చాలా బాగా దర్శనం అవుతుంది. అండ్ 2 నుంచి 3 వరకు టెంపుల్ క్లోజ్ ఉంటుంది అనమాట. 2 నుంచి 3 మధ్యలో రాకండి, వస్తే 1:30 లేదా 3:30కి రండి. ఈ టైంలో రాకండి ఎందుకంటే మీకు చాలా డిలే అయిపోతుంది. అది ఈ టెంపుల్ మనకి టైం పట్టింది. అండ్ షూస్ మర్చిపోయాను నేను, షూ కౌంటర్లో అయితే షూ పెట్టాను, తీసుకొని ఇంకా ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్ళి ఈ వ్లాగ్ అక్కడ క్లోజ్ చేస్తాను. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే చెప్తాను అక్కడ. వెళ్దాం మళ్ళీ ఒకసారి టెంపుల్ని చూసండి. గోవిందరాజస్వామి వారి దేవాలయం. అండ్ ఈ టెంపుల్లో కూడా మనం విజయనగర ఆర్కిటెక్చర్నే చూస్తాం. అండ్ ఈ టెంపుల్కి ఏంటంటే ఈ టెంపుల్లో వస్తే ధనం నిలుస్తుంది అని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. శ్రీనివాస చాలా ఉన్నాయి ఐటమ్స్, చాలా బాగున్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఈ వీడియోకి అయితే ఇంకా నెక్స్ట్ కపిలి తీర్థం, ఇంకా తిరుపతి చాలా ప్లేసెస్ వెళ్తున్నాను. మన ఛానల్ని నా ఛానల్ని మొదటిసారి చూస్తే ఛానల్ని చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.